ఈ రోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఏం స్నాక్స్ చేద్దామా అని స్నాక్స్ ఐటమ్స్ గురించి ఫోన్ లో చూస్తుంటే స్వీట్ బనానా బోండాలు అనే రెసిపీ కనిపించింది. ఇవి బాగా పండిన బనానాలతో చేస్తారా? టైం కి మా ఇంట్లో బాగా పండిన అరటి పండ్లు ఉన్నాయి. సరే ట్రై చేద్దాం అని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. అరటి పండ్లను స్మాష్ చేస్తుంటే స్మెల్ అయితే ఏదోలా వచ్చింది. ఇక ఇందులో కొద్దిగా బెల్లము, యాలకుల పొడి, గోధుమ పిండి 3 వేసి బాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటే నాకైతే అంత ఎట్లనో అనిపించింది. అస్సలు కలపబుద్దు కాలే, అంత కక్కొచ్చినట్టు అయింది దాన్ని చూస్తాను. స్టార్ట్ అయితే చేసాం కదా, మొత్తం కంప్లీట్ చేసి టేస్ట్ కూడా చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పేసి కంటిన్యూ చేశాను. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసాం కదా, దాని వల్ల వీటిని కాలుస్తుంటే పర్లేదు, కొంచెం స్మెల్ అయితే బాగానే వచ్చింది. టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, మా పిల్లలకి కూడా నచ్చలేదు. ఈ ఫ్రూట్స్ ని డీప్ ఫ్రై చేయడం ఏందిరా అనిపించింది. ఫ్రూట్స్ ని ఫ్రూట్స్ లాగే తినాలి. అరటి పండ్లు బాగా పండిన తర్వాత ఇలా చేసే బదులు అవి పండక ముందే తినడం బెటర్ అనిపించింది. రెసిపీ టైం వేస్ట్ అయ్యింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.